ఎస్ రమేష్ గారు, సివిల్ కేసుల్లో స్టే ఆర్డర్ అని వింటూ ఉంటాము. అసలు స్టే ఆర్డర్ అంటే ఏంటి, దాన్ని ఎలా పొందాలండి? మనం ఇల్లు కడుతున్నాము. ఇల్లు కడుతుంటే ఎవరో వచ్చి మన ఇంటిని కట్టకుండా ఆపుతున్నారు అనుకోండి, ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుంటాము. అట్లాగే ఎవరో పక్క వాడు ఇల్లు కడుతున్నాడు, వాడు మన ఇంటి బౌండరీని, మన స్థలం బౌండరీని ఆక్యుపై చేసి కడుతున్నాడు అనుకోండి, అది మన బౌండరీ ఆక్యుపై చేసి బౌండరీ దాటి మన ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నాడు అని చెప్తే వాడు వినట్లేదు అనుకోండి, కోర్టులో కేసు ఫైల్ చేస్తాం. కోర్టు కేసు తేలడానికి ఒక 2-3 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల వాడు కట్టేస్తే ఆల్రెడీ మన భూమి నష్టపోతాం కాబట్టి కట్టకుండా స్టే ఇవ్వమని చెప్పి కూడా అడగచ్చు. అట్లాగే కోర్టు ఏదో ఆర్డర్ పాస్ చేస్తుంది, మన ప్రభుత్వం ఏదైనా ఆర్డర్ పాస్ చేస్తుంది, ఏదైనా డిస్మిస్ ఆర్డర్ కానీ లేకపోతే ఏదైనా ఆర్డర్ పాస్ చేస్తుంది, దాని మీద స్టే అడగచ్చు, హైకోర్టులో అడగచ్చు. అట్లా స్టే అనేది ఏమీ లేదు, నిలుపుదల చేయటం. ఏ ఆర్డర్నైనా లేకపోతే ఏ వ్యక్తి చర్యనైనా నిలుపుదల చేయటాన్ని ఇంగ్లీష్లో స్టే అంటారు. అంతమించి చాలా విశేషం ఏం లేదు.